Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear intermediate students and parents. ముఖ్య గమనిక అండి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టిన నూతన పరీక్షా విధానం ప్రకారం మ్యాథమెటిక్స్ సిలబస్లో మార్పులు, పేపర్ ప్యాటర్న్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కొత్తగా ఏమి చేర్చారు, ఏమి తీసివేశారు. సో పేపర్ ప్యాటర్న్ గతంలో 75 మార్క్స్కి ఉంటే ఇప్పుడు 60+15, ఇప్పుడు కూడా 75 మార్క్సే కదా సార్ అంటారు. అయితే 75 మార్క్స్ ఎగ్జామ్ కాదండి, 60 మార్క్స్ థియరీ, 15 మార్క్స్ యాక్టివిటీ జస్ట్ లైక్ ప్రాక్టికల్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో మాదిరిగానే మ్యాథమెటిక్స్లో కూడా 15 మార్క్స్ ఫస్ట్ ఇయర్, 15 మార్క్స్ సెకండ్ ఇయర్లో. ఈచ్ పేపర్లో యాక్టివిటీ కోసం అలాట్ చేయడం జరిగిందండి. ఒక్కసారి ఆ పేపర్ ప్యాటర్న్ ఏంటో చూసేద్దామండి. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త పరీక్షా విధానం. మ్యాథమెటిక్స్లో ప్రాక్టికల్స్ జస్ట్ లైక్ ప్రాక్టికల్స్ ఏనండి. ల్యాబ్ ఉంటుంది, ఏవో పరికరాలు ఇస్తారు, బ్యూరెట్ పిప్పెట్ ఇస్తారని చెప్పట్లేదండి. జస్ట్ యాక్టివిటీ అంటే మీ సబ్జెక్టుని టెస్ట్ చేయడం, మీ థియరీని టెస్ట్ చేయడం, మీ డెప్త్ని టెస్ట్ చేయడం ఉంటుందండి. ఓకే, అక్కడ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అంటే థీరమ్స్ ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారండి, అక్కడ చాప్టర్ ముందు ఇచ్చిన థియరీ అంతా వదిలేసి డైరెక్ట్గా ఎక్సర్సైజ్కి వెళ్ళి దానికి రిలేటెడ్ ఫార్ములాస్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి 75 అవుట్ ఆఫ్ 75 ఈజీగా కొట్టేస్తున్నారు. ఓకే, లేదంటే 70+ రావడం డెడ్ ఈజీ అండి. కానీ ఇప్పుడు మారిన విధానం ప్రకారం 60 మార్క్స్ థియరీ జస్ట్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వాళ్ళకి కూడా 60 మార్క్సే ఉంటాయండి థియరీలో. ప్రాక్టికల్స్ ఈవెన్ వాళ్ళకి కూడా సెకండ్ ఇయర్లో 30 మార్క్స్కి ప్రాక్టికల్స్ ఉండేది. మీరు చూసే ఉంటారు రీసెంట్గా వచ్చిన న్యూస్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్ప్లిట్ చేశారండి. 15 మార్క్స్, 15 మార్క్స్. అంటే ఫస్ట్ ఇయర్లో ల్యాబ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ల్యాబ్ ఉంటుంది. ఏది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి. అలాగే మ్యాథమెటిక్స్కి కూడా యాక్టివిటీ ఉంటుందండి. 15 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సో 60 మార్క్స్ మాత్రమే థియరీ, 15 మార్క్స్ ప్రాక్టికల్స్ అనుకోవచ్చు. 75 మార్కులలో ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాథమెటిక్స్లో వచ్చిన కొత్త పరీక్షా విధానం, చాప్టర్ వైజ్ వెయిటేజీ, ఏమి కలిపారు, ఏమి తీసివేశారు ఒక్కసారి మనం టెస్ట్ చేసుకుందామండి. ఓవరాల్గా చూస్తే 60 మార్క్స్ థియరీ ఉన్నప్పుడు కంపేర్ టు లాస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్, ఈ ఇయర్లో వచ్చిన తెలుగు అకాడమీ బుక్స్లో చాలా ప్రాబ్లమ్స్ తగ్గించారండి. మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ కౌంట్ చేస్తే కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. సో కొన్ని చాప్టర్స్లో అయితే ఎక్సర్సైజ్లే డిలీట్ చేశారు. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్లో మనకు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇంతకు ముందులాగా 7 క్వశ్చన్స్ ఇచ్చి 5 అటెంప్ట్ చేయమని అడగట్లేదండి. ఇప్పుడు ఆ ప్యాటర్న్ ఏంటో చూద్దాం ఒక్కసారి. ఇది కొత్త విధానం. పీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A వెయిటేజ్ చూడండి. కొత్తగా యాడ్ చేసిన టాపిక్స్ సెట్స్ అండ్ రిలేషన్స్, న్యూ టాపిక్ అండి. సెట్స్ అండ్ రిలేషన్స్ ఇంతకుముందు 10th సెట్స్ ఉండేది, రిలేషన్స్ అయితే ఎక్కడా లేదు. కాకపోతే జేఈ మెయిన్స్కి వచ్చే వరకు రిలేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది అడిషనల్ టాపిక్స్లో. సో ఇప్పుడు సెట్స్ అండ్ రిలేషన్స్ జేఈ మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Aలో యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడి నుంచి ఓన్లీ 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, అంటే 2 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఇంతకు ముందు ఉంది. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ కొత్తగా యాడ్ చేశారు. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఇది న్యూ టాపిక్, ఇది కూడా న్యూ టాపిక్ అండి. ఇక్కడ నుంచి కూడా ఓన్లీ 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఫంక్షన్స్లో నుంచి మాత్రం ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, నో లాంగ్ ఆన్సర్ టైప్. ఇంతకు ముందైతే కంపల్సరీగా థీరమ్స్ ఇచ్చేవాళ్ళండి. మనకి 1 ఆన్ 2 ఫంక్షన్ మీద థీరమ్స్, బైజెక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ మీద థీరమ్స్, జీ సర్కిల్ ఎఫ్ ఓల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఇలాంటి థీరమ్స్ మనం చూసాము. ఆ థీరమ్స్ కంపల్సరీగా 7 మార్క్స్కు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. మేబీ 4 మార్క్స్ క్వశ్చన్స్లో థీరం ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు ఇవ్వరు అని చెప్పట్లేదు, ఆ క్వశ్చన్ ఇలాంటిదే అని చెప్పట్లేదు నేను. సో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అయితే లేదు ఇక్కడ నుంచి. మ్యాథమెటికల్ ఇండక్షన్ యాజ్ యూజువల్ లాస్ట్ ప్యాటర్న్లో ఉంది, అంటే లాస్ట్ సిలబస్లో ఉంది, ఇప్పుడు కూడా ఉందండి. కాకపోతే అక్కడ నుంచి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. మ్యాట్రిసెస్ మనం గతంలో చూసినట్లయితే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్, ఆల్మోస్ట్ మనకు 20+ మార్క్స్ వెయిటేజ్ టాపిక్ అంటే మ్యాట్రిసెస్ అని చెప్పేవాళ్ళం. ఒక్క మ్యాట్రిసెస్ నేర్చుకొని ఇంకొక చిన్న టాపిక్ నేర్చుకుంటే పాస్ మార్కులు వచ్చేటివండి. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారు చూడండి, మ్యాట్రిసెస్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2, 2+2, 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 1 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఇక్కడ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ మార్చారండి, వెయిటేజ్ 8 మార్క్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో లాగా 8 మార్క్స్ క్వశ్చన్ చేశారు. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ప్రీవియస్గా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 1 షార్ట్ ఆన్సర్, 1 వెరీ షార్ట్ ఆన్సర్, 6 మార్క్స్ వెయిటేజ్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 1 షార్ట్ ఆన్సర్, 1 లాంగ్ ఆన్సర్, 12 మార్క్స్ వెయిటేజ్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనగానే మీరు ఇక్కడ ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది, ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇదంతా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కింద ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, 2 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 1 లాంగ్ ఆన్సర్ టైప్. టోటల్ 12 మార్క్స్ అండి. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, పీరియాడిసిటీ, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అండి. ఈ 5 టాపిక్స్ కలిపి 12 మార్క్స్ అండి. ఇక్కడ నుంచి కూడా మనం కంప్లీట్ ఈ బల్క్ టాపిక్స్ మీద గ్రిప్ ఉంటే తప్ప ఈ 12 మార్క్స్ తెచ్చుకోలేమండి. ఓకే, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ 4 మార్క్స్, ఓన్లీ 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ 4 మార్క్స్, ఇంతకు ముందు కూడా 4 మార్క్సే ఉండేది. రైట్, 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. హైపర్బాలిక్ ఫంక్షన్స్ ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, గతంలో కూడా అలాగే ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్, 1 షార్ట్ ఆన్సర్ టైప్, నో లాంగ్ ఆన్సర్ టైప్. ఇంతకు ముందు అయితే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కూడా ఉండేదండి. సో టోటల్ 60 మార్క్స్కి సంబంధించిన చాప్టర్ వైజ్ వెయిటేజీ ఫర్ 1 year పేపర్. ఓల్డ్ ప్యాటర్న్ ఇక్కడ రాశాను చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇచ్చేవాళ్ళు, నో చాయిస్, అన్ని అటెంప్ట్ చేయాల్సిందే, 20 మార్క్స్. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇచ్చి 5 రాయమని చెప్పేవాళ్ళు, 5 అటెంప్ట్ చేయాలని చెప్పేవాళ్ళు, 2 చాయిస్ ఉండేది. ఇక్కడ 20 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇచ్చి 5 అటెంప్ట్ చేయమని చెప్పేవాళ్ళు, చాయిస్ 2 ఉండేది. ఇక్కడ 35 మార్క్స్. ఓల్డ్ ప్యాటర్న్ అయితే 75 మార్క్స్ ఉండేదండి. ఇప్పుడు న్యూ ప్యాటర్న్కి వచ్చే వరకు ఏం చేస్తున్నారో చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తున్నారు, నో చాయిస్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తున్నారు, 6 అటెంప్ట్ చేయాలి, 24. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తున్నారు, 2 అటెంప్ట్ చేయాలి, అంటే ఒక్కటే చాయిస్ ఉంటుంది ఇక్కడ. సో టోటల్ 60 మార్క్స్ అండి. ఇది న్యూ పేపర్ ప్యాటర్న్. ఈవెన్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ 1B ఆల్సో. ఇక 1Aలో చూడండి, యాడెడ్ చాప్టర్స్ ఏంటి, డిలీటెడ్ చాప్టర్స్ ఏంటి అనేది మరోసారి క్లియర్ పిక్చర్. యాడెడ్ చాప్టర్ సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్ సేమ్ అలాంగ్ విత్ సబ్ టాపిక్స్, ఏది కూడా డిలీట్ చేయలేదు ఫంక్షన్స్లో, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ప్రీవియస్ సిలబస్లో ఎలాగైతే ఉందో న్యూ సిలబస్లో కూడా అలాగే ఉంది. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ యాడెడ్ చాప్టర్ కొత్తగా వచ్చింది. ఓకే, మ్యాథమెటికల్ ఇండక్షన్ సేమ్, మ్యాట్రిసెస్ సేమ్ సబ్ టాపిక్స్, కాకపోతే డిలీటెడ్ ఎక్సైజ్ 5H 5I లాస్ట్ సిలబస్లో నుండి, ప్రీవియస్ సిలబస్లో నుండి ఎక్సర్సైజ్ 5H 5I డిలీట్ చేశారు, అంటే సిలబస్ తగ్గించారు. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ సేమ్ సబ్ టాపిక్స్, నో చేంజ్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ సేమ్ సబ్ టాపిక్స్, నో చేంజ్. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ సేమ్ సబ్ టాపిక్స్, నో చేంజ్.
ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్కి వచ్చే వరకు ఎక్కువ మంది డిఫికల్టీ ఫీల్ అయ్యే వాళ్ళండి. ప్రిన్సిపల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి, పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, ఒక్కొక్కసారి క్యాన్సిలేషన్ చేసి సొల్యూషన్ లూజ్ అయ్యే వాళ్ళు. అంటే ఆప్షన్స్ ఇస్తే గుర్తుపట్టడం ఈజీయే, కానీ సబ్జెక్టివ్లో కొంచెం డిఫికల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు డెడ్ ఈజీ చేశారండి. ఇప్పుడు జస్ట్ ఒకటే ఎక్సర్సైజ్ పెట్టారు. ఇక్కడ ఎక్సర్సైజ్ 7.1.9, 7.1.10, 7.1.11, 7.1.12 డిలీటెడ్. డెడ్ ఈజీ చేశారంటే ఒక 6-7 క్వశ్చన్స్ ఇచ్చారు అంతే. ఇన్వర్స్ ట్రిగనమెట్రిక్ ఫంక్షన్స్ సేమ్ సబ్ టాపిక్స్ అండి. హైపర్బాలిక్ ఫంక్షన్స్ సేమ్ సబ్ టాపిక్స్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సేమ్ సబ్ టాపిక్స్. సేమ్ సబ్ టాపిక్స్ ఉన్నవి కూడా గత వెయిటేజీతో కంపేర్ చేస్తే ఇప్పుడు మార్చారు, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక రిమైనింగ్ 15 మార్క్స్ యాక్టివిటీ అనుకున్నాం కదండి. మనకి తెలుగు అకాడమీ బుక్ను గమనిస్తే కూడా చివర్లో వాట్ టు డూ ఫర్ యాక్టివిటీ అనేది మెన్షన్ చేశారండి. అక్కడ నేను 1A కోసం ఇలా తీసుకొని చెప్తున్నాను చూడండి. కమింగ్ టు సెట్స్ అండ్ రిలేషన్స్ యాక్టివిటీలో వాట్ వీ హ్యావ్ టు లెర్న్, వెరిఫై సెట్ ఆపరేషన్స్ యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. ఇది జస్ట్ లైక్ ప్రాక్టికల్ సెటప్. n of A union B is equals to n of A plus n of B minus n of A intersection B. అలాగే n of A union B union C కి కూడా ఒక పెద్ద ఫార్ములా. దానిని వెన్ డయాగ్రామ్స్తో, షేడెడ్ రీజియన్స్తో ఎలా గుర్తుపట్టాలి అనేదే యాక్టివిటీ అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్, ఐడెంటిఫై ఎ రిలేషన్ అండ్ ఫంక్షన్. వాట్ ఈస్ ఎ రిలేషన్, వాట్ ఈస్ ఎ ఫంక్షన్, వీటిని గుర్తుపట్టమని చెప్తున్నారు. ఓకే, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డెమాన్స్ట్రేట్ AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు GM ఫర్ 2 పాజిటివ్ నెంబర్స్ జామెట్రికల్లీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ రిజల్ట్ అండి, ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ అండి. చాలా ప్లేసెస్లో AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు GMతో మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తుంటామండి. సో దీని మీద గ్రిప్ రావడం అనేది చాలా చాలా అవసరం. వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇది యాక్టివిటీలో పెట్టడం అనేది స్టూడెంట్ ఇంకా తరోగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందండి. సో అద్భుతం అండి ఇదైతే. AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు GM అనేది ఎస్పెషల్లీ EAP సెట్ కానీ, JEE మెయిన్స్, బిట్సాట్ ఆస్పిరెంట్స్కి, అడ్వాన్స్డ్ రాసే ఆస్పిరెంట్స్కి చాలా చాలా యూస్ఫుల్ రిజల్ట్ అండి. సో అది యాక్టివిటీలో చేర్చడం అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇంటరప్ట్ జామెట్రికల్లీ సిగ్మా n స్క్వేర్ అండ్ సిగ్మా n క్యూబ్. సిగ్మా n స్క్వేర్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సిగ్మా n క్యూబ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. దాన్ని జామెట్రికల్లీ ఎవాల్యుయేట్ చేయమంటాడు. నెక్స్ట్ కమింగ్ టు అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ వెక్టర్ మెథడ్స్. సో జనరల్గా మనం యాక్టివిటీస్ లేనప్పుడు ఈ వెక్టార్స్లో 3D జామెట్రీలో చాలా వరకు స్టూడెంట్ థియరిటికల్ పార్ట్ మిస్ చేసుకునేవాడు. మనకు అవసరం లేదులే, షో దట్ అంటాడు, ప్రూవ్ దట్ అంటాడు. ఈ సెంట్రాయిడ్ గురించి, సర్కమ్ సెంటర్ గురించి చాలా థీరమ్స్ ఉంటాయి అక్కడ. ఆ థీరమ్స్ అన్నీ వదిలేసి ఇంపార్టెంట్ థీరం, ఇంపార్టెంట్ లిస్టులో ఏది ఉందో అది నేర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళండి. ఇప్పుడు అలా స్కిప్ చేయడానికి అవకాశం లేదు. పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాల్సిందే. సో దట్ స్టూడెంట్ తరోగా ప్రిపేర్ అవుతాడండి. సబ్జెక్ట్ని బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్చువల్గా నేర్చుకుంటాడు. దానివల్ల ఆబ్జెక్టివ్లోకి చాలా ఈజీగా ఎంటర్ అవుతాడండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలా, ఆప్షన్ గుర్తుపట్టాలా, ఎలా తీసుకురావాలా, ఆప్షన్ చూస్తే క్వశ్చన్ ఐడియా వస్తుంది ఒక్కొక్కసారి. సో అవన్నీ రావాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. కాన్సెప్చువల్గా తరోగా చేసే ప్రయత్నమే యాక్టివిటీ. సో ఇక్కడ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ వెక్టర్ మెథడ్స్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో వెరిఫై జామెట్రికల్లీ దట్ A క్రాస్ ఆఫ్ B బార్ ప్లస్ C బార్ ఇస్ ఈక్వల్ టు A బార్ క్రాస్ B బార్ ప్లస్ A బార్ క్రాస్ C బార్. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా యాక్టివిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ప్లాట్ ద గ్రాఫ్ ఆఫ్ sin x, 2 sin x, sin 2x అండ్ sin x/2. వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. sin x గ్రాఫ్ అంటే అందరూ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఏముంది సార్,
ఒక అప్వర్డ్ పారాబోలా, ఒక డౌన్వర్డ్ పారాబోలా. అప్వర్డ్, డౌన్వర్డ్. 0, π, 2π, 3π, 4π దగ్గర x యాక్సిస్ని మీట్ అవుతుంది. మరి 2 sin x తీసుకోవడం వల్ల ఆ గ్రాఫ్లో చేంజెస్. sin 2x తీసుకుంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఎక్స్ యాక్సిస్ని మీట్ అయ్యే పాయింట్స్లో డిఫరెన్స్ ఏంటి? sin x/2 తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి? ఎంత అద్భుతం అండి. చాలా ప్రాబ్లమ్స్ గ్రాఫ్స్తో ఫినిష్ చేయొచ్చండి ఆబ్జెక్టివ్లో. సో ఆ గ్రాఫ్స్ మీద గ్రిప్ తెచ్చే ప్రయత్నం చూడండి. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. ఇక ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఇన్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ యూజింగ్ దేర్ గివెన్ వాల్యూస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ప్రిన్సిపల్ వాల్యూ హెల్ప్ తోటి సెకండ్ క్వాడ్రంట్లో ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే యాంగిల్, థర్డ్ క్వాడ్రంట్లో వాట్ ఈస్ సచ్ యాంగిల్, ఫోర్త్ క్వాడ్రంట్లో అలాంటి యాంగిల్ ఏంటి అని గుర్తుపట్టే విధానము యాక్టివిటీలో నేర్చుకోమంటున్నారు. ఇది వచ్చింది అంటే ట్రిగోనోమెట్రీ 90% ఈజీ అండి. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఫైండ్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యూజింగ్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్. యాక్చువల్గా ఫంక్షన్స్లో we will observe that what is the main difference between graph of f of x and graph of its inverse function. They are symmetrical about the line y is equals to x అని అక్కడ చూస్తాము. ఇక్కడ ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కూడా స్టూడెంట్ ఇక్కడ చచ్చినట్టు నేర్చుకోవాల్సిందే. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే నాట్ ఓన్లీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అండి, ఎనీ ఫంక్షన్ అండ్ ఇట్స్ ఇన్వర్స్ ఫంక్షన్ మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y is equals to x అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. రైట్, అది యాక్టివిటీలో నేర్చుకోవాల్సి ఉంటుంది. హైపర్బాలిక్ ఫంక్షన్స్ డెమాన్స్ట్రేట్ దట్ ద గ్రాఫ్స్ ఆఫ్ సైన్ hx అండ్ సైన్ h ఇన్వర్స్ x ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ అబౌట్ ద లైన్ y is equal to x. ఇప్పుడే చెప్తున్నాను నేను, ఒక ఫంక్షన్కి దాని ఇన్వర్స్ ఫంక్షన్కి గ్రాఫ్స్ మిర్రర్ ఇమేజ్ అబౌట్ ద లైన్ y is equals to x అనేది ఇక్కడ యాక్టివిటీ అంటున్నారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో వెరిఫై కొసైన్ లాస్. a square is equal to b square plus c square minus 2bc cos capital A. అలాంటి కొసైన్ లాస్ని వెరిఫై చేయమంటున్నారు. అంటే స్టూడెంట్ ఎక్కడ కూడా కాన్సెప్ట్ని స్కిప్ చేసే అవకాశమే లేదు ఈ కొత్త ప్యాటర్న్తో. 15 మార్క్స్ ఇంటర్నల్. యాక్చువల్గా ఆ 15 మార్క్సే క్రూషియల్ అండి. 60 మార్క్స్ తెచ్చుకోవడం డెడ్ ఈజీ. ఎందుకంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ తరోగా ప్రిపేర్ అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ ఉంది. సో ఈజీ టు స్కోర్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 60 మార్క్స్. బట్ when we are coming to 15 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్, నాట్ ఈజీ అండి. అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి లైన్ని స్టూడెంట్తో చదివించే ఉద్దేశము. మరి ఇది వండర్ఫుల్ ప్యాటర్న్ కాకపోతే ఏమవుతుందండి? ఇంతకు ముందైతే ఏవో కాలేజ్ వాళ్ళు డే 1 నుంచి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సంబంధించిన క్లాసెస్ రన్ చేసుకుంటూ, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, వీకెండ్లో మార్క్స్ అనలైజ్ చేసుకుంటూ, జనవరిలో ఐపీకి సంబంధించిన ఒక బుక్లెట్ వాళ్ళ చేతిలో పెట్టి, వీలైతే స్టార్, డబల్ స్టార్, ట్రిపుల్ స్టార్ పెట్టి ఇవి చదువుకొని 75 అవుట్ ఆఫ్ 75 వస్తాయంటే వచ్చేటివి. దాని వెనకాల ఏ థియరీ ఉందనేది స్టూడెంట్కి అనవసరం, లెక్చరర్కి అనవసరం. 75 అవుట్ ఆఫ్ 75 చూస్తే బ్రహ్మాండమైన మార్క్స్. బట్ అదే స్టూడెంట్ ఆబ్జెక్టివ్లో ఫెయిల్ అయ్యేవాడు. రీజన్ ఏంటండి? పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశాడు. కూలిపోతుంది కదా, నిలబడుతుందా? లేదు కదా. మరి ఈ ప్యాటర్న్తో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే కండిషన్స్ అప్లై అండి. 15 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అంటే కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. అది గనక పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్చువల్గా బయటకు వస్తాడండి. అసలు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అతనికి దాసోహం అంటాయండి. నా గత వీడియోస్లో కూడా చెప్పాను నేను, తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి లైన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ చదవగలిగితే ఈఏపీ సెట్లో కానీ మెయిన్స్లో కానీ బ్రహ్మాండమైన ర్యాంక్ కొడతాడండి. ఇక ప్రిపేర్ కావాల్సింది ఓన్లీ అడ్వాన్స్డ్కే ఐఐటి సీట్ కొట్టాలి అంటే. అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వాలన్నా ఈ బేసిక్స్ బ్రహ్మాండంగా సరిపోతాయి. వీటి అప్లికేషన్స్ నేర్చుకుంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కానీ నవేడేస్ స్టూడెంట్స్ చేస్తున్న పని ఏమిటండి? ఇక్కడ ఎక్కడైతే బేసిక్ ఫౌండేషన్ పడాలో దాన్ని వదిలేసి
ఆ పైన పైన చేసుకుంటూ డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ చేయించే ఉద్దేశమే ఈ ప్యాటర్న్ అండి. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ 1B పేపర్. 1B పేపర్లో ఉన్న టాపిక్స్లో ఎలాంటి మార్పు లేదండి. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3-dimensional coordinates, direction cosines and direction ratios, the plane, limits and continuity, differentiation, applications of derivatives. Applications of derivatives లో errors and approximations, rate of change, tangents and normals, maximum minimum, 4 టాపిక్స్ ఉంటాయండి ఇక్కడ. నో చేంజ్ 1B పేపర్లో. ఇక 1Bకి సంబంధించిన చాప్టర్ వైజ్ వెయిటేజీ చూడండి. లోకస్ గతంలో 4 మార్క్స్, ఇప్పుడు కూడా 4 మార్క్స్ వెయిటేజ్. ఓన్లీ 1 షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ సేమ్ యాజ్ ప్రీవియస్. స్ట్రైట్ లైన్ 2 + 2 + 8 అండి. ఇక్కడ 7 అని మిస్టేక్ పడిందండి. 2 + 2 + 8 సేస్ దట్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 1 లాంగ్ ఆన్సర్ టైప్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 4 + 4 2 షార్ట్ ఆన్సర్ టైప్. ఇంతకు ముందు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఉండేదండి. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో కూడా కొన్ని స్టాండర్డ్ థీరమ్స్ ఉండేది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉండేది, యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్ ఉండేది, పెయిర్ యాంగులర్ బైసెక్టర్స్ థీరం ఉండేది, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ థీరం ఉండేది. అవి గన్ షాట్ గా వచ్చే క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే. ఇక్కడ నుంచి 2 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉండేది అనుకుంటాను. సో అది కాస్త ఇప్పుడు 2 షార్ట్ ఆన్సర్స్కి వచ్చాయండి. 3D జామెట్రీ ఓన్లీ 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. DCs and DRs 1 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. సో యాజ్ యూజువల్ గా ఇంతకు ముందులాగానే ఎల్ఎంఎన్ రిలేషన్స్ లో 2 ఈక్వేషన్స్ ఇస్తాడు, లేకపోతే యాంగిల్ బిట్వీన్ 2 డయాగనల్స్ ఆఫ్ క్యూబ్ అంటాడు, యాంగిల్ బిట్వీన్ 2 డయాగనల్స్ ఆఫ్ క్యూబాయిడ్ అంటాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ద ప్లేన్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ థరోగా ఉంటే ప్లేన్ లో ప్రాబ్లం కవర్ చేయడం పెద్ద కష్టం కాదండి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇంతకు ముందు అయితే 2 + 2 ఉండేది, ఇప్పుడు 2 + 2 + 4 అండి. 2 వెరీ షార్ట్ ఆన్సర్, 1 షార్ట్ ఆన్సర్. డిఫరెన్షియేషన్ 2 + 2 + 4 + 8 అండి. 16 మార్క్స్ అండి. 2 వెరీ షార్ట్ ఆన్సర్, 1 షార్ట్ ఆన్సర్, 1 లాంగ్ ఆన్సర్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 2 + 2 + 4 + 4, 2 వెరీ షార్ట్ ఆన్సర్, 2 షార్ట్ ఆన్సర్. ఓకే, 12 మార్క్స్ వెయిటేజ్ అండి. సో నో చేంజ్ ఇన్ ద టాపిక్స్, బట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్లో లాట్ ఆఫ్ చేంజ్ ఉందండి. ఇక్కడ కూడా పేపర్ ప్యాటర్న్ ఇదేనండి. ఎన్ని ఇస్తున్నాడు చూడండి. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 1 2 4 5 6 8 ఇస్తున్నాడు. 8 ఇచ్చి 6 రాయమంటున్నాడు. లాంగ్ ఆన్సర్ టైప్ 1 1 1 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 3 ఇచ్చేసి 2 రాయమంటున్నాడు. అంటే లాంగ్ ఆన్సర్ టైప్లో 1 చాయిస్ ఉంది, షార్ట్ ఆన్సర్ టైప్లో 2 చాయిసెస్ ఉన్నాయి. నో చాయిస్ ఫర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకేనా. 8 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 6 అటెంప్ట్ చేయాలి. 3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 3 2 అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 10 10 అటెంప్ట్ చేయాలి. రైట్, ఇది పేపర్ ప్యాటర్న్ అండి. ఇక యాక్టివిటీస్కి సంబంధించి మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, దీనికి ప్రిపేర్ చేయలేదు యాక్టివిటీ. ఇక ఈ ప్యాటర్న్, ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మాకు తెలియనిది కాదు సార్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే శ్రీనివాస అకాడమీ యాప్లో IPE ప్లస్ EAP సెట్, AP అండ్ TG, JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్, బిట్సాట్ లాంగ్ టర్మ్ లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. జూలై 10th నుండి ఎవ్రీడే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours క్లాస్ అండి. ఓకే, నేను శ్రీనివాస్ అండి, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. వేరియస్ కార్పొరేట్ కాలేజెస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. 26 years ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు తెలుసు వెల్ నోన్ కార్పొరేట్ కాలేజెస్లో, అంటే నేను నేమ్స్ తీసుకోవట్లేదు, చాలా IIT బ్యాచెస్ టీచ్ చేశానండి. మరి ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు ఇప్పుడు అంటే, సార్ ఈ IPE క్లాసెస్ ఎక్కడ చూసినా మాకు దొరుకుతున్నాయి కదా, కొత్తగా మీరు చెప్పేది ఏముంది, పాయింట్ టు పాయింట్ అంటే, నేను
ఇక్కడ నాట్ ఓన్లీ ఐపీ అండి, మీరు ఏ కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళినా సరే సబ్జెక్టివ్ క్లాసెస్, ఐపీఈ క్లాసెస్ ఒకరు డీల్ చేస్తారు, ఆబ్జెక్టివ్ ఇంకొకరు డీల్ చేస్తారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని ఎందుకు అంటున్నాను అంటే, ఐపీఈ ఒకరు డీల్ చేస్తారు, ఆబ్జెక్టివ్ సీనియర్ లెక్చరర్ డీల్ చేస్తారు. నేనైనా సరే ఐపీఈ వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను ఇక్కడ ఆబ్జెక్టివ్ చెప్పుకునేవాడిని. సో వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ దెబ్బతిన్నది అనుకోండి, మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఐపీలో కవర్ చేసి ఉంటారని ఈయన చెప్పడు, ఆబ్జెక్టివ్లో కవర్ చేస్తారని ఈయన చెప్పడు. సో ఒక కాన్సెప్ట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ శ్రీనివాస అకాడమీలో మనం చేయబోతున్న పని ఏమిటి అంటే, నేనే ఫస్ట్ ఐపీఈలో టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నెంబర్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఐపీఈ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత ఈఏపీ సెట్కి సంబంధించిన బిట్స్ తీసుకొని, ఆ తర్వాత లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఒక టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ స్టేజ్ ఐపీఈ, సెకండ్ స్టేజ్ ఆబ్జెక్టివ్. సో ఆటోమేటిక్గా బిట్ సెట్కి సంబంధించింది కూడా కవర్ అయిపోతుంది ఇక్కడ. అంటే నేనే సబ్జెక్టివ్ చెప్పుకొని, నేనే ఆబ్జెక్టివ్ చెప్పుకొని నీట్గా తీసుకెళ్ళడం జరుగుతుందండి. సార్ మాకు కాలేజీలో చెప్తూ ఉన్నారు కదా, టైం లేదు కదా, ఇంకా మీ దగ్గర కొత్తగా ఎందుకు తీసుకోవాలి? నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి. మీరు గతంలో జరిగిన ఐఐటి పేపర్స్ తీసుకోండి, మెయిన్స్ తీసుకోండి, అడ్వాన్స్డ్ తీసుకోండి, ఈఏపీ సెట్ అయినా తీసుకోండి. గతంలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా కాలేజీలో చదివి ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ తీసుకోండి, ఈ ఐఐటి పేపర్స్ తీసుకోండి. గతంలో ఐఐటి పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళ మెటీరియల్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎస్, చెక్ చేసుకోండి. నేనేం చెప్పబోతున్నానంటే, ఐఐటి ఎగ్జామ్ అనేది 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మీరు వేల కొద్ది క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారు. బట్ ఐఐటి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మీరు ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్లో చేసిన క్వశ్చన్స్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఆల్మోస్ట్ 90% టచ్ అవ్వని క్వశ్చన్సే వస్తాయి. మరి ఏం చేయాలి? ఐఐటి యాస్పిరెంట్ ఎలా ఉండాలండి? క్వశ్చన్ ఎలా వచ్చినా సాల్వ్ చేయాలి. మీరు అకాడమిక్ ఎగ్జామ్ అయితేనేమో అకాడమిక్ తెలుగు అకాడమీ బుక్ను డీవియేట్ అవ్వడు, అసలు దాటి వెళ్ళడు. ఇప్పుడు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇచ్చాడంటే చచ్చినట్ట వెయిటేజ్ ఫాలో అవ్వాల్సిందే. మీరు ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి ప్రీ డిఫైన్డ్ వెయిటేజీ చూసారా? ఏదో రఫ్గా మేము గమనించి చెప్పితే ఎస్ ఈ ప్రాబబిలిటీ నుంచి 5 బిట్స్ వస్తాయి అంటే అనుకోవడమే తప్ప ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా అన్ని బిట్స్ వచ్చాయా? లేదే. పోనీ ఇక్కడ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే వచ్చాయి అక్కడ అంటే లేదండి, కొత్త క్వశ్చన్స్. ఆ కొత్త క్వశ్చన్స్ ఏం చేస్తారు? సో కాల్డ్ కాలేజెస్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మెటీరియల్స్లో యాడ్ చేసి బ్రాకెట్లో జేఈ మెయిన్స్ 2026, జేఈ అడ్వాన్స్డ్ 2026 అని బ్రాకెట్లో ఇయర్ మెన్షన్ చేస్తారు, మీరు గమనించే ఉంటారు. లేదా సపరేట్ ఒక ఎక్సర్సైజ్ పెట్టేసి ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఈఏపీ సెట్ క్వశ్చన్స్ అని బ్రాకెట్లో మీరు నెంబర్స్ వేసి గమనించే ఉంటారు. మరి మీరు ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నా సరే ఒక్క కొత్త పాయింట్ దొరికినా చాలు కదండి. ఒక లెక్చరర్ చెప్పే ప్యాటర్న్, ఒక లెక్చరర్ చెప్పే కాన్సెప్ట్లో ఇంకో కొత్త పాయింట్ దొరకొచ్చు మనకు. చూడండి, సినిమానే తీసుకోండి. మనం ఫస్ట్ సారి చూసినప్పుడు ఒక రకంగా అర్థమవుతుంది. కొన్ని సినిమాలు 2 సార్లు చూస్తే తప్ప అర్థం కావు. సెకండ్ సారి చూసినప్పుడు ఇంకొంచెం కీన్ అబ్జర్వేషన్ పెడతాం, అక్కడ ఏదో మిస్టేక్ కనిపిస్తూ ఉంటుంది, లేదా ఇంకొంచెం వేరే రకంగా అర్థమవుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ లెక్చరర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. సార్
ఆయన ఒక రకంగా చెప్పి మీరు ఒక రకంగా చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా అంటే, సీరియస్ ఐఐటి ఆస్పిరెంట్ ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరికినా తీసుకుంటాడండి, వదలడండి. సో అందుకే మీరు ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ అయినా సరే ఈ యాప్ అవసరమే అని చెప్తున్నాను. ఓకే, సో ఇదండి ఐపీఈ చెప్పుకొని ఈఏపీ సెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, బిట్ సెట్ వాటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఇవన్నీ నేను ఒక్కరినే డీల్ చేస్తాను కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మీరు అక్కడ అలా చెప్పారు సార్, ఇక్కడ ఇలా చెప్తున్నారని నిలదీసే అవకాశం ఉంటుంది. మోరోవర్ అక్కడ ఏం కవర్ చేయలేదో నేను ఇక్కడ ఏం కవర్ చేయాలో నాకు తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు నేనే తీసుకెళ్తానండి. ఎవ్రీడే ఈవినింగ్ 7 to 9 అండి, రెగ్యులర్ ప్రోగ్రామ్, లైవ్ మెంటర్షిప్ ఇది. ఓకే, ఈ లైవ్ మెంటర్షిప్కి సంబంధించి నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు జూలై 10th మీరు రిజిస్టర్ చేసుకుంటే 5999కి వస్తుందండి. ఆఫ్టర్ జూలై 10th అయితేనేమో 999కి వస్తుందండి. 2 years వ్యాలిడిటీ. ఎందుకంటే మీకు ఐఐటి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు, బిట్ శాట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కోర్సు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, జూలై 10th వరకు ఎవరైనా పర్చేస్ చేస్తే, అంటే ఆల్రెడీ మన స్టూడెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, 5999కి 2 years అండి. చూడండి, 250 రూపీస్ పర్ మంత్ పడుతుంది. ఈచ్ మంత్ 250 రూపీస్ పర్ మంత్ అండి. 250 రూపీస్లో మీకు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఐపీఈ వస్తుంది, ఈఏపీ సెట్ వస్తుంది, మ్యాథమెటిక్స్కి సంబంధించి మాత్రమే, అన్ని సబ్జెక్టులు కాదండి, మ్యాథమెటిక్స్కి సంబంధించి మాత్రమే ఐపీఈ వస్తుంది, ఈఏపీ సెట్ వస్తుంది, మెయిన్స్, అడ్వాన్స్డ్, బిట్ శాట్. జస్ట్ 250 రూపీస్ పర్ మంత్. ఎప్పుడు? అప్ టు జూలై 10th అండి. ఆఫ్టర్ జూలై 10th అంటే ఇది 10,000కి వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఇది శ్రీనివాస అకాడమీ చేయబోతున్న కార్యక్రమం. జూలై 10th నుండి స్టార్ట్ అవుతుందండి లైవ్ మెంటర్షిప్. మీరు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే ఏ టైంలోనైనా చూసుకోవచ్చండి. క్లాస్ రికార్డ్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది. మీరు టైం ఉన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూస్తే టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే మీకుండే టైం చాలా తక్కువ. ఓకే, వీక్లీ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా లైవ్లో ఉంటుంది. ఇక లేదు సార్ ఇదంతా వద్దు, నాకు జస్ట్ తెలుగు అకాడమీలో ఉండే క్వశ్చన్స్ ఈఏపీ సెట్లో బాగా అడుగుతున్నారు, నాకు తెలుగు అకాడమీ బుక్ తరోగా ప్రిపేర్ అయితే చాలు సార్ అనుకునే వాళ్ళకి, ఎవరికి మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, బిట్ శాట్ కానీ టార్గెట్ లేకపోతే, టార్గెట్ ఉన్నా సరే తెలుగు అకాడమీ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ కావాలి అనుకుంటే, నేను తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఆబ్జెక్టివ్ రూపంలోకి మార్చి ఆప్షన్స్ ఇచ్చి సాల్వ్ చేసి ఉన్న కోర్సెస్, అంటే ఇది రికార్డెడ్ కోర్స్ అండి, ఇది లైవ్ కోర్స్ కాదండి, రికార్డెడ్ కోర్సు కావాలి అనుకుంటారు. కొంతమంది జస్ట్ పేపర్ 1A నాకు డౌట్ ఉంది సార్, 1A తెలిస్తే చాలు అనుకుంటారు. 1B కావాలనుకునే వాళ్ళు ఉంటారు, 2A కావాలనుకునే వాళ్ళు ఉంటారు, 2B కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇండివిజువల్ పేపర్ అయితే 1999 అండి, 1999 అండి, 1999 అండి, 1999 అండి. ఇండివిజువల్గా బై చేస్తే అంటే 4 పేపర్స్ కావాలంటే 8,000, రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే. ఈ 4 పేపర్స్ కలిపి తీసుకుంటే 6,000, 5,999 మాత్రమే. 2 years వ్యాలిడిటీ అండి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అంటే ఇవి తరోగా ప్రిపేర్ అయితే ఈఏపీ సెట్లో బెస్ట్ ర్యాంక్ కొట్టడం గ్యారంటీ అండి.
తెలుగు అకాడమీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఆబ్జెక్టివ్ లాగా కన్వర్ట్ చేసి చెప్పింది. బైలింగ్వల్లో ఉంటుంది, వరి అవ్వకండి. తెలుగు మీడియంలో ఉంటుంది క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఓకే, సో ఆ కోర్సు కూడా రెడీగా ఉంది. మీరు ఎప్పుడైతే ఇది కాదు సార్, ఇంతే అమౌంట్లో మాకు ఇంకొంచెం, లేదా జూలై 10th వరకు మేము పే చేస్తే 5999 కూడా వస్తుంది కదా, ఇదే కావాలి అంటే, ఈ లైవ్ మెంటర్షిప్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇంతకుముందు చెప్పిన ఈ రికార్డెడ్ కోర్సు మొత్తం కాంప్లిమెంటరీగా వస్తుందండి. ఇదంతా ఫ్రీగా వస్తుంది వీళ్ళకి. ప్లస్ మళ్ళీ లైవ్ క్లాసెస్ జూలై 10th నుండి 1 year సెట్స్ అండ్ రిలేషన్స్తో స్టార్ట్ అవుతుంది. జూలై 10th రోజున సెట్స్ అండ్ రిలేషన్స్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది సబ్జెక్టివ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ వీళ్ళకి, ఈ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి. ఓకే, చూడండి, మరి ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని, గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే ఈ లోగోతో ఉన్న యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు మీరు. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు రేపులో 500 రూపీస్ పే చేసినా కూడా సరిపోతుందండి. ఈ నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయొచ్చండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, వెంటనే ఆఫర్ను వినియోగించుకోండి. టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, టార్గెట్ కోసం కష్టపడండి. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I wish you all the very best.